మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కండక్టర్ను తిడితే కటకటాలకై హైదరాబాద్ యూత్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ అంశం పోలీసుల దృష్టికి వచ్చింది. కేసును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితురాలని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అరెస్ట్ అయిన యువతి ఫోటోను పోస్ట్ చేసిన సజ్జన, డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం అనేది నేరమన్న విషయం తెలిసిందే. దీనికి శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని మన చట్టాలు చెబుతుంటాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఇలాగే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. విధిలో ఉన్న కండక్టర్ పై ఇటీవల ఓ యువతి దుర్భాషలాడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని హయత్ నగర్ డిపో 1 కు చెందిన 2 కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్పేటకు చెందిన సయ్యద్ సమీనాకు రాచకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణను త్వరతగిన చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు ఎండీ సజ్జన. ఇక ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదని సజ్జన తేల్చి చెప్పారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థలు చర్యలు తీసుకోవాలన్నారు. 45,000 మంది టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జన సూచించారు. కండక్టర్ను తిడితే కటకటాలకై హైదరాబాద్ యూత్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ అంశం పోలీసుల దృష్టికి వచ్చింది. కేసును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితురాలని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అరెస్ట్ అయిన యువతి ఫోటోను పోస్ట్ చేసిన సజ్జన, డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం అనేది నేరమన్న విషయం తెలిసిందే. దీనికి శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని మన చట్టాలు చెబుతుంటాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఇలాగే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. విధిలో ఉన్న కండక్టర్ పై ఇటీవల ఓ యువతి దుర్భాషలాడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని హయత్ నగర్ డిపో 1 కు చెందిన 2 కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్పేటకు చెందిన సయ్యద్ సమీనాకు రాచకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణను త్వరతగిన చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు ఎండీ సజ్జన. ఇక ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదని సజ్జన తేల్చి చెప్పారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థలు చర్యలు తీసుకోవాలన్నారు. 45,000 మంది టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జన సూచించారు.